కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రాంతంలో మలమూత్ర విసర్జన వంటివి, ఆ నదుల్లో వంటివి చేయడం, అవహేళన వంటివి, అలాగే వెకిలి వేషాల వంటివి, లేదా ఒకరిని ఒకరు ఒక మాటలు అనుకునేటువంటివి, లేదా నదులలో ఆటల వంటివి ఆడకూడదు. ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. భక్తి శ్రద్ధలతో కుంభమేళా స్నానాన్ని ఆచరించాలి. ఎవరైతే భక్తితో సంకల్ప సహితంగా కుంభమేళా స్నానాన్ని ఆచరిస్తారో వారికి మాత్రమే పాపాలు నశిస్తాయి, పుణ్యం లభిస్తుంది. ఎందుకని ఈ మాట అంటున్నాను అంటే, మనం భక్తితో గనక సంకల్ప సహితంగా ఇలా నదులలో, పుణ్య నదుల్లో సరైన సమయంలో స్నానం ఆచరించడం చేత, అలాగే స్నానం ఆచరించి దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి తర్పణాలు వదిలిపెట్టడం చేత, వారిని స్మరించుకోవడం చేత, అలాగే నదులన్నింటినీ స్మరించుకోవడం చేత ఆ దేవతల యొక్క అనుగ్రహము చేత పుణ్యం లభించి పాపాలు నశిస్తాయి.